జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్లో కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుకు క్లాస్ పీకారు మంత్రి సురేఖ. ప్రోటోకాల్ పాటించకుండా రివ్యూ ఏర్పాటు చేయడంతో కమిషనర్పై సీఎస్ సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు మంత్రి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్, చెప్పండి. చూస్తున్నాం మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బిందు దేవాదాయ శాఖలో కడియం శ్రీహరి రివ్యూ కలకలం రేగుతుంది. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉంది. మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖ ఎండోమెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కడియం శ్రీహరి రివ్యూ చేయడం పైన మంత్రి కొండా సురేఖ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రికి తెలియకుండా అధికారులు ఎట్లా రివ్యూలో పాల్గొంటారు, ప్రోటోకాల్ పాటించకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ ఎట్లా చేస్తాడు, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ వివరాలన్నింటినీ ఎలా తెలుసుకుంటాడు అన్నటువంటి విషయాల మీద ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి మీద ఫిర్యాదు కూడా చేసింది. ఇక హనుమంతరావును క్లాస్ పీకడమే కాకుండా సిఎస్ కు హనుమంతరావు మీద కంప్లైంట్ చేశారు. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఎస్ కు మంత్రి విజ్ఞప్తి కూడా చేసినటువంటి మంత్రి ఆదేశించినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తానికి ఈ కడియంకు సంబంధించినటువంటి రివ్యూ మీద మంత్రి కొండా సురేఖ తీవ్రమైనటువంటి ఆగ్రహం మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ కూడా 1-2 రోజుల్లో లేఖ ద్వారా ఫిర్యాదు చేసేటువంటి యోచనలో మంత్రి ఉన్నట్లుగా సమాచారం అయితే శేఖర్, కడియం శ్రీహరి వర్షన్ ఏంటి? ఇప్పటి వరకు ఈ అంశం మీద కడియం శ్రీహరి గాని అట్లాగే ఎండోమెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి హనుమంతరావు స్పందించలేదు. ఎందుకు కడియం శ్రీహరి హైదరాబాద్ కు వచ్చారు, బొకులకుంటకి వెళ్లారు, హనుమంతరావును కలిశారు, అధికారులందరినీ తీసుకొని గ్యాదరింగ్ చేసి మంత్రి తరహాలో సమీక్ష చేశారన్నటువంటి అంశాల మీద అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. కానీ ప్రోటోకాల్ విరుద్ధంగా ప్రోటోకాల్ పాటించకుండా హనుమంతరావు ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు అన్నట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద మంత్రి తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడాలి 1-2 రోజుల్లో హనుమంతరావుకు సంబంధించినటువంటి అంశం మీద చర్యలు ఏమైనా బయటకు వస్తాయా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద ఎలా స్పందిస్తారు, అట్లాగే ఏఐసీసీకి కంప్లైంట్ చేసిన రైట్ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.